క్వశ్చన్లో మనకు ఒక మిక్సర్ ఇచ్చాడు. ఆ మిక్సర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ ఇచ్చాడు. ఆ మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ ఎలా ఉన్నాయంటే 5:3 రేషియోలో ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ 21 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. 21 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే ఆ తర్వాత వచ్చిన రేషియో అనేది 1:2లా వచ్చిందనమాట. 21 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. ఇక్కడ మనకి వాటర్ యాడ్ చేశాడు, కానీ ఇక్కడ మిల్క్ రేషియో కూడా చేంజ్ అయింది. ఎప్పుడు కూడా వాటర్ యాడ్ చేస్తే మిల్క్ రేషియో చేంజ్ అవ్వకూడదు. సో ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ ఇంటూ 5 చేస్తే సరిపోద్ది కదా. 1 × 5 5, 5 × 2 10 అనమాట. ఇప్పుడు ఈ రేషియో చూడండి ఎలా ఉంది, 3 10. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 7 పార్ట్స్ అనమాట. 7 పార్ట్స్ అనేది 21 లీటర్స్కి ఈక్వల్ చేయాలి. 7 పార్ట్స్ అనేది 21కి ఈక్వల్ చేస్తే ఒక పార్ట్ అనేది 3 లీటర్లు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా వాటర్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు. ఇక్కడ వాటర్ అనేది 3 పార్ట్స్ ఉంది. ఒక పార్ట్ వాల్యూ 3 అయితే 3 పార్ట్స్ అనేది 9 అవుతాయి. ఇనీషియల్గా వాటర్ అనేది 9 అనమాట. 9 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఇనిషియల్గా.